గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గాలి భాను గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసనసభ్యులు థామస్ గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ షణ్ముగరెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ రాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఏయుడి సెక్రటరీ సురేష్ గారు, అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు శానిటేషన్లో ముందున్నటువంటి మురుగమ్మ గారు, రాజేంద్రన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ ఎప్పుడు కూడా నగిరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట. ఇక్కడ నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వచ్చాను. ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. చివరి శ్వాస వదిలే వరకు ముద్దుకృష్ణనాయుడు గారు ఒక ఆదర్శంగా పనిచేశారు. అలాంటి ఆదర్శంగా పనిచేసిన ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని భాను ఇంకా బెటర్గా చేయాలి. ముద్దుకృష్ణనాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశాడు. ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపును అందుకుని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చేరిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దుకృష్ణనాయుడు గారు. ఈరోజు నెక్స్ట్ లెవెల్లో భానుని అమెరికాకు పంపించాడు. అమెరికాలో చదువుకొని వచ్చాడు. అమెరికా ఇప్పుడే చెప్పాడు, అది ఒక డెవలప్డ్ కంట్రీ, మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం. అమెరికాలో అనుభవాలు ఇక్కడ సమస్యల్ని క్రోడీకరించి భాను ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని నేను విశ్వసిస్తున్నా. ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను, అందరూ అసాధ్యమన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది. స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు.
అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పేదలకిచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం. అదే సమయంలో 1-2 కాదు, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా. నేను ఈరోజు కొత్త కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే నన్ను చైర్మన్గా పెట్టి 10 మంది ముఖ్యమంత్రులు, అధికారులు అందరం కలిసి దీనికి విధి విధానాలు తయారు చేశాం. భారతదేశం స్వచ్ఛ భారతదేశం వైపుగా ముందుకు పోవాలని, అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడో నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్లో చూశాను. సింగపూర్లో చూస్తే రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, అందరికీ ఆదాయం పెరిగింది. అది చూసిన తర్వాత హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని, జన్మభూమి కార్యక్రమం, ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీ ముందుకు వచ్చాను. నేను మాటల్లో చెప్పడం కాదు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం.